శ్రీరామకృష్ణ. కల్పతరువు శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణుల గురుభావము. స్వామి శారదానంద. నిర్వికల్ప సమాధి పొందిన పిదప శ్రీరామకృష్ణుల పరిమిత లేదా అపక్వాహంకారము అంటే అవిద్యాహంకారము పూర్తిగా అదృశ్యమైపోయింది. అప్పుడు మిగిలి ఉన్న కించిత్తు అహం విరాట్ అహంకారంతో లేదా పక్వాహంకారంతో శాశ్వతంగా ఐక్యమైపోయింది. ఆ స్థితిలో ఒక్కొక్కప్పుడు తమను తాము విశ్వవ్యాపి అయిన ఆ విరాట్ అహంకారంలో అంశగా భావిస్తుండేవారు. మరొకప్పుడు ఆ విరాట్కు అతి సమీపంగా పోయి దానిలో పూర్తిగా సంలీనమైపోయేవారు. ఈ పద్ధతి ద్వారానే లోకంలోని ప్రతి మానసములో ఉదయించే ప్రతి భావము ఆయన తెలుసుకోగలిగేవారు. ఎందుకంటే ఈ విరాట్ అహంకారం నుండే ప్రపంచంలోని అందరి మనస్సులలో మనోభావాలు ఉద్భవిస్తాయి కనుక ఈ విరాట్ అహంకారంలో సదా తాదాత్మ్యం చెంది ఉండడం చేతనే శ్రీరామకృష్ణులు ఆ విశ్వమానసంలో ఎగిసే భావతరంగాలను అన్నింటినీ తెలుసుకొని అవగతం చేసుకోగలిగేవారు. ఇటువంటి సమున్నత స్థితిలో నేను భగవంతుని అంశను అనే భావం సైతము శ్రీరామకృష్ణులలో క్రమేణా అదృశ్యమైపోయింది. అప్పుడు విరాట్ అహం లేదా జగజ్జనని అహం ఆయన ద్వారా అభివ్యక్తమై అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసే సమర్థుడైన గురురూపంగా విరజిల్లేది. అలాంటి సమయములలో శ్రీరామకృష్ణులను చూసినప్పుడు దీనాతిదీనులుగా అగపడరు. అందుకు బదులుగా ఆయన కదలికలు, ఇతరులలో మెలగడము ఇత్యాది వ్యవహారాలన్నీ విభిన్న రూపాలను సంతరించుకుంటాయి. ఆయన అప్పుడు కల్పవృక్షంలా ఏం కావాలో కోరుకోండి అని తమ భక్తులను అడిగేవారు. తమ విశిష్ట భక్తులను ఈ రీతిగా అనుగ్రహించే నిమిత్తము దక్షిణేశ్వరంలో దాదాపు ప్రతిరోజు ఆయన అలా గురుభావం వహించడము మేము ప్రత్యక్షంగా చూశాము. అదే విశేష భావంలో ఆయనను 1886 సంవత్సరము జనవరి 1వ తేదీ నాడు కాశీపూర్ ఉద్యాన గృహంలో చూశాము. ఆనాడు శ్రీరామకృష్ణులు గురుభావం వహించి ఆ సమయంలో అక్కడకు చేరిన భక్తులనందరినీ స్పృశించి వారిలో ఆధ్యాత్మిక శక్తిని ప్రసారం చేశారు. వారిలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక భావాలను జాగృతం చేశారు. అదొక అద్భుత గాథ. జై శ్రీరామకృష్ణ.